నెక్స్ట్ మానవ కన్ను రంగుల ప్రపంచం సంబంధించి లెసన్ సంబంధించి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. హస్వదృష్టి లోపాన్ని మీరెలా సవరిస్తారు? ఇక్కడ మనకు ఎస్ఏ టైప్ ఏమి రాయని అవసరం లేదు. అకార్డింగ్ టు బిట్ చూసుకున్నట్టయితే హస్వదృష్టి లోపాన్ని మనము దేని ద్వారా మనకి ఇక్కడ సవరించవచ్చు అంటే ద్విపుటాకార కటకం ద్వారా సవరించవచ్చు. దీర్ఘదృష్టి లోపాన్ని సవరించే విధానం చూసినట్టయితే ద్వికుంభాకార కటకం యూజ్ చేసి సవరించవచ్చు. నెక్స్ట్ ఇదేం అవసరం లేదండి, ప్రయోగపూర్వకంగా అన్నారు, సో అవసరం లేదు. ఇంద్రధనుస్సు ఏర్పడే విధానాన్ని వివరించండి అన్నారు, ఇది అవసరం లేదు. ఆకాశం నీలిరంగు కనబడడానికి గల కారణాన్ని క్లుప్తంగా వివరించండి అంటే నైట్రోజను ఆక్సిజన్ అణువులు అనేటివి ఉండడం వల్ల అవి మనకు ఈ నీలిరంగు యొక్క తరంగ ధైర్యంతో సరిపోలేటట్టు ఉండడం వల్ల అవి గ్రహించి పరిక్షేపణం అంటే మళ్ళీ అన్ని దిశల్లోకి వ్యాపించి చేయడం ద్వారానే మనకు ఆకాశం అనేది నీలిరంగులో కనిపిస్తుంది. నెక్స్ట్ అంశము కారణం అని ఇచ్చారండి. కాంతి పరిక్షేపణం వల్ల ఆకాశం నీలిరంగులో కనబడుతుంది. ఎస్ అండి. తెల్లని కాంతిలోని వివిధ కాంతుల్లో నీలిరంగు కాంతి తరంగ ధైర్యం అనేది తక్కువ ఉంటుంది. అన్ని రంగులతో పోల్చుకుంటే నీలిరంగుకు తరంగ ధైర్యం తక్కువ ఉంటుంది. తద్వారా అది మనకు దానికి సరిపోలేటువంటి వాటితో అణువులు నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి దాని ద్వారా పరిక్షేపణం చెందించడం ద్వారా నీలిరంగు అనేది మనకు ఆకాశం మొత్తంగా కనిపించడం జరుగుతుంది. ఇది అయితే ఇది కారణం. ఓకే, దీనికేమో ఇది సరైనటువంటి వివరణగా చెప్పచ్చు. ఇలా కూడా అడుగుతారు క్వశ్చన్స్ అనేటివి. నెక్స్ట్ తరగతి గదిలో ఇంద్రధనుస్సు ఏర్పడేందుకు ప్రయోగం తెలపండి అన్నారు. సో మనకేం అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది కూడా మనకి అవసరం లేదండి. నెక్స్ట్ చూద్దాము. ఆకాశం నీలిరంగులో కనపడడానికి కారణమైన వాతావరణంలోని అణువుల పాత్ర, నైట్రోజన్ ఆక్సిజన్ అని చెప్పాను కదా నీలిరంగులో కనిపించడానికి, వాటి పాత్రను అభినందించండి అన్నారు. సో మనకేం అవసరం లేదు. కంటిలోని సిలియరీ కండరాల పనితీరు ఎలా అభినందిస్తావు, ఇది అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఆకాశం తెలుపు రంగులో కనపడుతుంది, ఎందుకు అంటే నీటి ఆవిరులన్నీ మనకు అక్కడ ఉంటాయి. వాటిల్లో కూడా కాంతి పరిక్షేపణం చెందడం ద్వారా అవి వివిధ తరంగ ధైర్యాలు ఉంటాయి కదా, వివిధ తరంగ ధైర్యాలు వివిధ కాంతిని శోషించుకుంటాయి, అలాగే విడిచిపెడతాయి. సో అలాగా అన్ని రకాలు రంగులు రావడం వల్ల మళ్ళీ మనకి తెలుపు రంగే రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, మధ్యాహ్నం టైంలో. నెక్స్ట్ తెల్ల కాగితానికి నూనె పూస్తే అది పాక్షిక పారదర్శకంగా పనిచేస్తుంది, ఎందుకు? ఈడ కాగితము మరియు నూనె వక్రీభవన గుణకాలు సమానమండి. వక్రీభవన గుణకాలు సమానంగా ఉంటాయి. అయితే కాగితం నుంచి నూనెలోకి పరిక్షేపణం చెందుతుంది, అంటే దాన్ని మనం బాగా పూసినప్పుడు, అందుకే మనకు అది పాక్షిక పారదర్శకంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఎందుకు సింపుల్గా చెప్పాలంటే వక్రీభవన గుణకాలు సమానం రెండిటికి. ఓకే, అందువల్ల దీర్ఘదృష్టి గల వ్యక్తికి 100 సెంటీమీటర్స్ నాభ్యంతరం గల కటకాన్ని వాడమని డాక్టర్ సలహా ఇచ్చాడంట. కనిష్ట దూర బిందువు యొక్క దూరము కటక సామర్థ్యం కనుక్కోండి. ఇక్కడ మనకు ప్రాబ్లం ఇది చూసుకుందాము, ఇది వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘదృష్టి అంటే ఏంటి, మనకి ద్వికుంభాకార కటకాలు యూజ్ చేస్తాం. ఈ ఉన్నటువంటి వ్యక్తికి నాభ్యంతరం చూసినట్టయితే కటక నాభ్యంతరం 100 సెంటీమీటర్స్ అంటే ఎఫ్ అనేది 100 సెంటీమీటర్స్. కనిష్ట దూర బిందువు యొక్క దూరం కనుక్కోవాలి, డి కనుక్కోవాలి. కటక సామర్థ్యం కనుక్కోవాలి, పి కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే కటక సూత్రం ఏంటి? కటక సూత్రం 1/f = 1/v - 1/u. v అంటే ఏంటి, దూరం అనమాట. 1/f ఏమిచ్చాడు, 100. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు.
థర్డ్ టు 8 సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.